Hi, this is Priya. Welcome to Fourth Estate News. శ్రీకాకుళం పట్టణం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులను ఆయన స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ఈరోజు ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ స్వప్నికల్ దినకర్ తో కలిసి కొద్దిసేపు ఆర్ఎండ్బి జిల్లా క్రీడా శాఖ అధికారి డాక్టర్ కె శ్రీధర్ కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఏళ్ల తరబడి రెండు ప్రధాన శ్రీకాకుళం జిల్లాల్లో ఏకైక స్టేడియం అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలిపారు. స్టేడియం పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్కి 2 నెలల సమయం ఉన్నప్పటికీ 9 నెలల్లో పూర్తి చేయాలి అని కోరామని, ఏడాదిలోపే పూర్తి చేసి ఇస్తామని అధికారుల సమక్షంలో హామీ లభించింది అని అన్నారు. కార్యక్రమంలో చివరిగా క్రీడా నిపుణులు ప్రస్తుతం నూతనంగా తయారవుతున్న స్టేడియంలో మరికొంత ఎత్తులో నిర్మించాలి అని, దీనికి గల కారణం నాగవల్లి నది పొంగినప్పుడు ప్రతిసారి స్టేడియం మునిగిపోతుందన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం రూరల్ మండలంలో గల పాత్రనివలస గ్రామ పంచాయతీ పరిధిలో గల అప్పట్లో ప్రత్యేక వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మించడానికి కొన్ని ఎకరాలు కేటాయించడం జరిగిందని తెలిపారు. అంటే ఏదో ఒక రకంగా ఈ రెండు సమస్యలు పరిష్కరిస్తే జిల్లా ప్రజానీకానికి, అందులో హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రజానీకానికి మేలు జరుగుతుందని చెప్పి మీరు చాలా ప్రయత్నం చేశారు. కానీ అది నెరవేరలేదు. అందరి ఆశీస్సులతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడడం ఒక శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తున్నారు. అధికారం వచ్చింది, ప్రభుత్వం ఏర్పడిందని సంతోషం ఒక పట్టుకున్నా సరే, నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. ఇది నేను 6వసారి ఎమ్మెల్యే. ఎప్పుడు ఇటువంటి పరిస్థితిని నేను ఎప్పుడు చూడలేదు. దాదాపుగా 65% ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ నేను చూస్తున్నాను. నా దగ్గర 9 శాఖలు ఉన్నాయి. ఈ మధ్య అన్ని శాఖల మీద ఒక్క పైసా లేదు. లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రతి శాఖలో వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టి శాఖలన్నీ కూడా అప్రమత్తం చేసి ఈరోజు ప్రభుత్వాన్ని మాకు చేర్పించారు. అందులో స్టేడియం ఇది నాకు అత్యంత ఇష్టమైనటువంటి కార్యక్రమం. నేను 2014-19లో క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ స్టేడియం బాగా నిర్మించి శాశ్వతంగా పేరు ఉండాలని ఆ రోజు మంజూరు చేయించడం, డిజైన్స్ అన్ని కొన్ని ఆలస్యమైనా సరే, ఫండ్స్ కొన్ని ఇబ్బందులు ఉంటే టైఅప్ చేసి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. దురదృష్టవశాత్తు 19లో అధికారం కోల్పోయిన తర్వాత ఈ స్టేడియం పరిస్థితిని గురించి చెప్పవలసినటువంటి అవసరం లేదు. మీరు రాశారు, ప్రతిపక్ష పార్టీలన్నీ పోరాటం చేశారు. ఈ స్టేడియంను నిర్మించమని ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో, పట్టణ పెద్దలు ఉన్నారో అందరూ ప్రయత్నం చేశారు. కానీ ఇది నెరవేరలేదు. అదృష్టం ఏమిటంటే ఏ ప్రభుత్వంలో ఫౌండేషన్ వేశాము, మళ్ళీ అదే ప్రభుత్వం ప్రారంభించే అవకాశం భగవంతుడు ఇచ్చారు. కాబట్టి ఆ పేరు ప్రఖ్యాతులన్నీ కూడా మాకు వస్తాయి. ఇప్పుడే కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశాం. రేపటి నుంచే పనులు ప్రారంభిస్తారు. నేను, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ముగ్గురు చాలా క్లోజ్గా ఎవ్రీడే ఈ పనుల మీద పర్యవేక్షించారు.